తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నమస్తే. తెలుగు అర్థమైతే మొత్తం వినే ప్రయత్నం చేయరు ఈ వీడియోని. రేపటి నుంచి ఎవరి స్టేటస్ చూసినా కానీ బాస్ ఈజ్ బ్యాక్ అని వస్తుంది. బాస్ ఎవరు మరి? గణపతి. గణపతి పండుగ రానే వచ్చింది. ఇక రేపో ఎల్లుడే గణపతి పండుగ. గణపతి పండుగని బరాబరిగా బందోబస్తుగా హాయిగా సంతోషంగా జరుపుకోరి. కాకపోతే దేవుని తీసుకొచ్చినాక మన మండపంలో కూసబెట్టేటప్పుడు, నవరాత్రులు అయిపోయినాక మండపంలోకి వెళ్ళి తీసుకుపోయి ఊరేగించేటప్పుడు, ఆ తర్వాత తీసుకుపోయి చెరలేసేటప్పుడు జర జాగ్రత్తగా చేసే ఉపాయం చేయరు. ఎందుకంటే కొన్ని శుభదినాలల్లా యమధర్మరాజు పాడైపోయిన అక్కడక్కడనే తిరుగుతుంటాడు. అవునా కాదా? అందుకోసమనే జర మమ్మగాని మంచిగా పండుగ చేసుకుని ఉపాయం చేయరు. దేవుడు ప్రతిరోజు ఉంటాడు, కానీ పండుగ మాత్రం సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఒక్కసారి పానం పోతే మళ్ళీ తిరిగి రాదు. దయచేసి కొంతమంది ఏం చేస్తారంటే నిమజ్జనానికి పోయేటప్పుడు దేవునికంటే ముందుగానే ఆయన నిమజ్జనానికి పోతుంటాడు. గసవంటి పని చేసే ఉపాయం చేయకు. దీని తీరు అసలుకే పోకురు మమ్మగాని.